హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి. మీరు మీ మొబైల్ రీఛార్జ్ ఒక నెంబర్కి చేయబోయి వేరొక నెంబర్కి రీఛార్జ్ చేశారా? అయితే మనం ఎక్కువగా రీఛార్జ్ అనేది ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటీఎంలో కానీ, అలాగే మనం వాడే నెట్వర్క్ సంబంధించి ఎయిర్టెల్ యాప్స్లో కానీ, అలాగే మైజియో యాప్స్లో కానీ, విఏ యాప్స్లో కానీ, ఇంకా ఇతర యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో చేస్తుంటాం. ఎక్కువగా అందరూ బయట మొబైల్ షాపుల్లో గానీ, మెడికల్ షాపుల్లో గానీ, కిరాణా షాపుల్లో గానీ, అలాగే ఫ్యాన్సీ షాపులు ఉంటాయి కదా, వాటిలో గానీ ఎక్కువగా రీఛార్జ్ చేయించుకుంటాం. అయితే మనం పొరపాటుగా రాంగ్ రీఛార్జ్ చేస్తే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ఎక్కువగా అన్‌లిమిటెడ్ చేయిస్తుంటాం. అంటే 299 గానీ, 239 గానీ, 479 గానీ, 179 గానీ, 719 గానీ మనం చేయిస్తుంటాం ఎక్కువగా. అయితే మీరు ఫోన్‌పేలో, గూగుల్ పేలో, పేటీఎంలో అయితే బయట మొబైల్ షాపుల్లో గానీ, వాటిలో మీరు ఓన్లీ అన్‌లిమిటెడ్ రీఛార్జ్ వేస్తేనే ఆ రీఛార్జ్ మాత్రమే. రాంగ్ రీఛార్జ్ చేస్తే అది వెనక్కొస్తుంది. మీరు ఒకవేళ ఫుల్ బ్యాలెన్స్ ఉంటుంది కదా! 100 గానీ, 200 గానీ, 300 గానీ, 500 గానీ ఉంటాయి కదా! అవి మాత్రం వెనక్కి రివర్స్ అయితే రావు రాంగ్ రీఛార్జ్ చేస్తే. చూసుకోండి ఒకసారి. అయితే రాంగ్ రీఛార్జ్ చేసినవి మనం కరెక్ట్ నంబర్‌కి ఎలా పంపాలో చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే విధంగా ఫోన్‌పేలో గానీ, గూగుల్ పేలో గానీ, ఇతర యాప్స్‌లో రీఛార్జ్ చేస్తారు కదా! వాళ్ళకి చెప్తున్నాను నేనిది. మీరు నేను చెప్పే విధంగా చేయండి. మీరు వాడే నెట్వర్క్స్ ఉంటాయి కదా! ఎయిర్టెల్ గానీ, జియో గానీ, అలాగే విఐ గానీ వాటియి చెప్తున్నాను నేను. వాటికి కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది కదా! 198 అని ఆ కస్టమర్ కేర్ నంబర్‌కి ఫోను చేసి మీరు ఏ యాప్‌లో అయితే మీరు రాంగ్ రీచార్జ్ చేశారో యాప్ పేరు చెప్పండి. యాప్ పేరు చెప్పిన తర్వాత నేను ఇలా రాంగ్ రీచార్జ్ చేయడం జరిగింది. ఒక నంబర్‌కి రీచార్జ్ చేయడం మానేసి వేరే నంబర్‌కి రీచార్జ్ చేశాను. నాకు కరెక్ట్ నంబర్‌కి నాకు రివర్స్ పంపించమని చెప్పి అడగండి. ఖచ్చితంగా రీచార్జ్ అయితే వెనక్కి వస్తుంది. కానీ మీరు మాత్రం రాంగ్ రీచార్జ్ చేసిన ఒక 4 అవర్స్ లోపు మాత్రం కస్టమర్ కేర్‌కి కాల్ చేయండి. లేకపోతే మాత్రం మీ అమౌంట్ రివర్స్ వెనక్కొచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది మరి. అలాగే బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడతారు కదా! బీఎస్ఎన్ఎల్ సిమ్ వాడేవాళ్ళైతే 1503కి కాల్ చేసి కస్టమర్ కేర్ నంబర్ 1503కి కాల్ చేసి మీరు ఇలా రాంగ్ రీచార్జ్ చేశాను. అది నాకు కరెక్ట్ నంబర్‌కి రివర్స్ పంపించమని చెప్పి అడగండి. అది కూడా ఖచ్చితంగా అవుతుంది. అలాగే కొంతమంది ఎక్కువగా బయట రీచార్జ్ చేయించుకుంటారు కదా! మొబైల్ షాపుల్లో గానీ, మెడికల్ షాపుల్లో గానీ, కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపుల్లో రీచార్జ్ చేయించుకుంటారు కదా! రీచార్జ్ చేయిస్తే నేను చెప్పే విధంగా చేయండి. ముందుగా మీరు ఎక్కడ రీచార్జ్ చేయించుకుంటారో అక్కడికి వెళ్లి, నేను రాంగ్ నంబర్‌కి రీచార్జ్ చేయించుకున్నాను. నా కరెక్ట్ నంబర్‌కి రీచార్జ్ వెనక్కి వచ్చేలా చేయండి అని చెప్పి అడగండి. రిక్వెస్ట్ చేయండి. కూడా మీరు ఒక 3 గంటల లోపు వెళ్లి, మీరెక్కడ రాంగ్ రీచార్జ్ చేయించుకున్నారో అక్కడికి వెళ్లి రిక్వెస్ట్ చేయండి వాళ్ళని. అయితే వాళ్ళకి రీచార్జ్‌కి సంబంధించి ఒక డెమో ఉంటుంది. అలాగే ఒక యాప్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ యాప్‌లో ఏంటంటే రాంగ్ రీచార్జ్‌ని కరెక్ట్ రీచార్జ్‌కి పంపే ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలో కరెక్ట్ నంబర్ ఎంటర్ చేసి మీ రీచార్జ్‌ని మీ కరెక్ట్ నంబర్‌కి పంపించేలా ఉంటుంది. ఇలా మీరు ఇబ్బంది పడే కన్నా మీరు రీచార్జ్ చేసుకునేటప్పుడు నంబర్‌ని సరిచూసుకొని చేసుకుంటే బాగుంటుంది. థాంక్ యూ.